హలో ఆల్, హాయ్ అందరికీ. వెల్కమ్స్ టు ఎస్పీ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లోనే సింపుల్గా రసం పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా తీసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుతూ అన్నీ మంచిగా వేగేలా లైట్గా వేయించుకోవాలి. లైట్గా వేగిన తర్వాత 4 ఎండుమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని అన్నీ మంచిగా వేగేలా వేయించుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ 3 టమాటాలను అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ టమాటాలు నేను ఎందుకు కట్ చేస్తున్నానంటే టమాటా రసం కోసం అయితే కట్ చేస్తున్నానండి. ఈ 3 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇక్కడ మనం టమాటా రసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. నేను ఇక్కడ టమాటా రసం కోసం 3 మీడియం సైజు టమాటాలను అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మనకి రసానికి కావలసిన వాటర్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోకి 3 ఎండుమిర్చిని అయితే తీసుకుంటున్నాను. పులుపుకు సరిపడినంత చింతపండును కూడా తీసుకోవాలి ఈ వాటర్లోకి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న టమాటా రసంను కూడా ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పును కూడా తీసుకోవాలండి. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టిన పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని ఇలా అన్నీ మిక్స్ అయ్యేలా గరిటెతో అయితే కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు గరిటెతో తిప్పుతూ రసాన్ని అయితే మంచిగా మరిగించుకోవాలండి. రసం మరగడం కంప్లీట్ అయింది కదండి. ఇప్పుడు మనం పోపు కోసం అయితే స్టవ్ వెలిగించి పెట్టుకొని పోపుకి సరిపడినంత ఆయిల్ని అయితే తీసుకుందాము. ఇక్కడ మనకి రసం టేస్ట్ రావాలంటే మనం పోపు పెట్టే విధానం కరెక్ట్గా ఉండాలండి. మనం ఇప్పటివరకు చేసింది ఒక ఎత్తు అయితే పోపు పెట్టడం ఇంకొక ఎత్తు. పోపు పెట్టేటప్పుడు ఆ వాసనకి రసం తాగాలి అనిపించాలి, అన్నంలో వేసుకొని తినాలనిపించటం కాదు. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకొని అయితే ఈ పోపులోకి తీసుకోవాలి. ఇప్పుడు గరిటెతో కలుపుతూ ఈ పోపునైతే వేయించుకోవాలండి. నేను చాలా స్లోగా అయితే పోపు పెట్టే విధానాన్ని అయితే చూపిస్తున్నాను. పోపు పెట్టే విధానంలోనే టేస్ట్ మారిపోతుందండి రసం. 3 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకొని ఈ పోపులోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ పోపులోకి 4 ఎండుమిర్చిని తీసుకోవాలి. ఇప్పుడు గరిటెతో కలుపుతూ దోరగా వేయించుకోవాలండి ఈ పోపుని.
ఇప్పుడు ఈ పోపులోకి నేను కొద్దిగా ఇంగువనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఆరోగ్యానికి ఇంగువ చాలా మంచిదండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 10 రెబ్బలు కరివేపాకు కూడా ఈ పోపులోకి యాడ్ చేసుకొని గరిటెతో మంచిగా మాడకుండా ఇలా తిప్పుకోవాలండి. స్టవ్ అనేది సిమ్లో ఉంచుకొని పోపునైతే తయారు చేసుకోండి. ఇప్పుడు పోపు మంచిగా వేగింది కదండి. ఇప్పుడు ఈ పోపులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా రసంని ఒక జాలి గంటె ద్వారా వడకట్టుకోవాలి. ఇలా జాలి గంటె ద్వారా టమాటా రసాన్ని పోపులోకి వడగట్టుకోవడం వలన టమాటా రసంలోని పిప్ అనేది జాలిగంటలో ఉండిపోతుందండి. రసం అనేది మనం తయారు చేసి పెట్టుకున్న పోపులోకి వెళ్ళిపోతుంది. సో ఇలా రసం మొత్తాన్ని జాలిగంట ద్వారా వడకట్టుకొని అయితే తీసుకోవాలి పోపులోకి. ఇలా కంప్లీట్గా రసంను అయితే వడకట్టుకోవాలి. చూడండి ఎంత పిప్పు ఉందో. రసం వడగట్టుకోవడం కంప్లీట్ అయిందండి. పోపులో రసం చూడండి ఎంత బాగుందో. పోపు పెట్టడం అనేది కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనం ఈ రసంలోకి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న రసం పౌడర్ని అయితే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు గరిటెతో ఈ రసం పౌడర్ మొత్తం రసంలో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి టమాటా రసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.